నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబుల మధ్య ఎక్స్ వేదికగా జరిగిన ఒక చిన్న సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయగా దానికి మహేష్ థ్యాంక్స్ చెబుతూ రిప్లై ఇచ్చారు. అయితే ఆ రిప్లైలో మీరు మరింత పవర్ లోకి రావాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ పూర్తి వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సూపర్ స్టార్ మహేష్ బాబుకి మధ్య ఎక్స్ లో జరిగిన ఒక చిన్న సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. మహేష్ బాబు పుట్టినరోజు పవన్ కళ్యాణ్ ఆయనకు విషెస్ చెబుతూనే దానికి మహేష్ ధన్యవాదాలు తెలుపుతూ రిప్లై ఇచ్చారు. అయితే ఆ థ్యాంక్స్ మెసేజ్ లో మీరు మరింత పవర్ లోకి రావాలి అని అనడమే ఇప్పుడు అసలు చర్చకు దారితీసింది. పవన్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా ఉండటంతో మహేష్ వాడిన మరింత పవర్ అనే మాటపై రాజకీయ నాయకులు, అభిమానులు రకరకాల అర్థాలు తీస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ ను ఉద్దేశించి మహేష్ బాబు చేసిన ఈ కమెంట్స్ కు ఒక్కసారిగా పొలిటికల్ కలర్ వచ్చేసింది. దీంతో అసలు మహేష్ మరింత పవర్ అంటూ చేసిన కమెంట్ వెనుక ఉద్దేశం ఏంటనే దానిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇక మహేష్ బాబు ఇచ్చిన రిప్లై విషయానికి వస్తే తన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు చెబుతూనే ఆయన మరింత పవర్ లోకి రావాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ఒక్క మాటే పవన్ ఫ్యాన్స్ ను మరింత ఆకట్టుకుంటోంది. పవన్ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయ నాయకుడిగా బిజీగా ఉండటంతో మహేష్ అన్న ఆ మరింత పవర్ అనే పదాన్ని పవన్ పొలిటికల్ కెరియర్ ఎదుగుదలతో ముడిపెడుతూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహేష్ బాబు ఇచ్చిన ఈ రిప్లైను పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. మహేష్ కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఇంకా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నారంటూ రకరకాల పోస్టులు పెడుతున్నారు. కొంతమంది అభిమానులైతే ఏకంగా పవన్ సీఎం కావాలని మహేష్ ఇలా అంటున్నారంటూ ప్రచారం మొదలుపెట్టారు. ప్రస్తుతం పవన్ ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్నందున మరింత పవర్ అంటే సీఎం కావడమేనని తమదైన రీతిలో అర్థాలు తీస్తున్నారు. ఇలా మహేష్ బాబు సాధారణంగా చెప్పిన ఒక థ్యాంక్స్ మెసేజ్ కాస్త అభిమానుల హడావిడితో పెద్ద పొలిటికల్ స్టేట్మెంట్ లా మారిపోయింది. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కు ఇలాంటి రిప్లై ఇవ్వడాన్ని ఆసరాగా చేసుకుని పవన్ ఫ్యాన్స్ వైసీపీ మద్దతుదారులను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా వైసీపీ అభిమానులు జగన్ మహేష్ లను కలిపి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. వైఎస్ఆర్ కృష్ణల అనుబంధం లాగే జగన్ మహేష్ ల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని, మహేష్ సపోర్ట్ జగన్ కేనని గతంలో ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేస్తూ పవన్ కళ్యాణ్ కు మహేష్ ఇచ్చిన రిప్లై ను పవన్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అయితే ఈ రిప్లై వెనుక నిజంగా ఏమైనా రాజకీయ ఉద్దేశం ఉందా అంటే చెప్పలేం. ఎందుకంటే మహేష్ బాబు తన ట్వీట్ లో ఎక్కడా రాజకీయాల గురించి గానీ, పవన్ పొలిటికల్ ఫ్యూచర్ గురించి గానీ నేరుగా ఏమీ మాట్లాడలేదు. ఇదే సమయంలో ఈ మొత్తం వ్యవహారానికి వైసీపీ యాంగిల్ కూడా వచ్చి చేరింది. మహేష్ బాబు లాంటి టాప్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఇలాంటి రిప్లై ఇవ్వడంపై వైసీపీ అభిమానులను టార్గెట్ చేస్తూ పవన్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారని తెలుస్తోంది. సాధారణంగా వైసీపీ అభిమానుల్లో చాలా మంది జగన్ మహేష్ బాబులను కలుపుతూ సోషల్ మీడియాలో వీడియోలు, పోస్టులు షేర్ చేస్తుంటారు. కృష్ణ, వైఎస్ఆర్ మధ్య ఉన్న అనుబంధం తరహాలోనే జగన్ మహేష్ బాబు మధ్య కూడా మంచి బాండింగ్ ఉందని, మహేష్ సపోర్ట్ జగన్ కే అంటూ గతంలోనూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ ప్రిన్స్ పవన్ కు ఇచ్చిన రిప్లై ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అయితే ఈ రిప్లై వెనుక నిజంగానే ఏదైనా రాజకీయ ఉద్దేశం ఉందా లేదా అనేది మాత్రం చెప్పలేం. ఎందుకంటే మహేష్ బాబు తన ట్వీట్ లో ఎక్కడా కూడా రాజకీయాల గురించి కానీ, పవన్ రాజకీయ భవిష్యత్తు గురించి కానీ నేరుగా మాట్లాడలేదు. మొత్తానికి పవన్ కళ్యాణ్ చెప్పిన బర్త్డే విషెస్ కు మహేష్ బాబు ఇచ్చిన రిప్లైనే ఇప్పుడు అసలు హైలైట్ గా మారింది. ఇద్దరు స్టార్ హీరోల మధ్య జరిగిన ఈ చిన్న ట్వీట్ ను పవన్ ఫ్యాన్స్ మాత్రం పూర్తిగా పొలిటికల్ యాంగిల్ లోనే చూస్తున్నారు. మహేష్ నిజంగానే పవన్ రాజకీయంగా మరింత ఎదగాలని ఆకాంక్షించారా, లేక వారిద్దరి మధ్య ఉన్న అభిమానం, గౌరవంతోనే ఇలా అన్నారా అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా సాధారణంగా రాజకీయాలకు దూరంగా ఉంటే మహేష్ బాబు చేసిన ఈ ఒక్క కామెంట్ ఏపీ రాజకీయాల్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి అభిమానుల మధ్య నడుస్తున్న ఈ హాట్ డిబేట్ ఎటువైపు దారితీస్తుందో, రాబోయే రోజుల్లో ఏపీ పొలిటికల్ ఈక్వేషన్స్ పై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో అంటే వేచి చూడాల్సిందే.